హాయ్ అండి, అందరూ బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ ఈరోజు నేను చేయబోయే రెసిపీ బొబ్బట్లు లేదా భక్ష్యాలు అంటారండి. సో దానికోసం ఒక బౌల్తో గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండికి బదులుగా మైదా పిండి కూడా యూస్ చేసి చేసుకోవచ్చండి. సో నేను తీసుకున్న గోధుమ పిండిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని, తగినంత సాల్ట్ వేసుకుని, రుచికి తగినట్లుగా నేను ఇలా కొంచెం కొంచెం నీరు కలుపుకుంటూ స్మూత్ గా, చపాతీ పిండికి మనం గట్టిగా కలుపుకుంటాం, దానికంటే కొంచెం మెత్తగా కలుపుకోవాలండి ఇది మనం బొబ్బట్లకి, ఎందుకంటే స్మూత్ గా ఉండాలి. కలుపుకున్న తర్వాత ఈ విధంగా మనకి చేతికి పిండి అంటుకోకూడదు. ఒక 2 అవర్స్ ముందుగా ఇలా పిండి కలుపుకుని ఒక తడి క్లాత్ తో కవర్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక బౌల్ తో శనగపప్పు తీసుకుని కుక్కర్ లో వేసుకుని, అది ఒక 2 సార్లు గాని 3 సార్లు గాని శుభ్రంగా క్లీన్ చేసుకుని వాటర్ తో, తర్వాత దానికి తగినట్టుగా ఇంకో 2 బౌల్స్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని ఒక 6 నుంచి 7 విజిల్స్ లోపల కుక్కర్ ని మనం ఆఫ్ చేసుకోవాలి. సో 7 విజిల్స్ తర్వాత పప్పు ఇలా మెత్తగా ఉడికిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత అది పక్కన ఉంచుకుని క్రషర్ తో మనం శుభ్రంగా ఇలా మెత్తగా అయ్యేటట్లుగా క్రష్ చేసుకోవాలి. తర్వాత ఒక కప్పు బెల్లం తీసుకుని బెల్లాన్ని దాంట్లో యాడ్ చేసుకుని స్టవ్ మీద ఉంచి ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుతూ ఉండగానే కొంచెం జారుగా అవుతుంది, అంటే కొంచెం పల్చగా అవుతుంది. సో అది గట్టిపడేంత వరకు కూడా మనం స్టవ్ మీద అలాగా ఉంచి కలుపుతూ ఉండాలండి. సో అది గట్టిపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. శనగపప్పు మిశ్రమాన్ని చల్లారేంత వరకు పక్కన ఉంచుకుని ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకుని అది వేడయ్యే లోపల ఒక కంచం గాని ఒక చపాతీ పీట గాని తీసుకుని దాని మీద ఒక కవర్ లాంటిది పెట్టుకుని దాని మీద నెయ్యి అప్లై చేయాలండి. నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోధుమ పిండిని ఇలాగా గుండ్రంగా చేసుకుని, తర్వాత కొంచెం పూర్ణాన్ని తీసుకుని సేమ్ సైజులో గోధుమ పిండిని ఎంత సైజులో తీసుకున్నామో అదే సైజులో ఆ పూర్ణాన్ని కూడా రెడీ చేసి పక్కన ఉంచుకుని, తర్వాత ఆ కవర్ మీద గోధుమ పిండిని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మధ్యలో పూర్ణాన్ని నుంచి పూర్తిగా ఆ పూర్ణం కనిపించకుండా మనం చుట్టూ కూడా ఆ గోధుమ పిండిని ఫోల్డ్ చేసుకోవాలి. సో అలా ఫోల్డ్ చేసుకున్నట్లయితే పూర్ణం బయటికి రాకుండా పూర్తిగా ఇలాగా కనిపించకుండా మళ్ళీ బాల్ లాగా సెట్ చేసుకుని ఆ బాల్ని మళ్ళీ మనం చపాతీ కింద స్ప్రెడ్ చేసుకోవాలి ఆ కవర్ మీద పెట్టుకుని. సో కవర్ మీద పెట్టుకుని స్ప్రెడ్ చేసుకున్నప్పుడు చాలా స్మూత్గా స్ప్రెడ్ చేసుకోవాలండి, లోపల పూర్ణం బయటికి రాకుండా. ఇలా స్ప్రెడ్ చేసుకోవటం చపాతీ కర్ర కూడా యూస్ చేసి చేసుకోవచ్చండి. లోపల పెట్టుకున్న పూర్ణం ఏదైతే ఉందో అది బయటికి రాకూడదండి. వచ్చిందంటే మనకి సరిగా కుక్ అవ్వదు, పాడవుతుంది. సో కాబట్టి అది పూర్ణం బయటికి రాకుండా మనం జాగ్రత్తగా చేసుకోవాలి. సో ఆ తర్వాత అది మనం ప్యాన్ మీద వేసుకుని అది 2 వైపులా కూడా ఇలా నెయ్యి వేసి శుభ్రంగా ఎర్రగా వచ్చేంత వరకు కూడా, మంచి కలర్లో వచ్చేంత వరకు కూడా అది మనం 2 వైపులా తిరిగేసుకుంటూ కాల్చుకోవాలి. సో ఇలా చేసుకున్న తర్వాత చాలా బాగుంటుందండి వేడివేడిగా. సో అదే మనం రిపీటెడ్గా నేను ఇక్కడ చూపిస్తున్నాను నెయ్యి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, పిండి ముద్దని ఎంత మేరకు తీసుకోవాలి, అది ఏ సైజులో తీసుకోవాలి, ఎలా చుట్టుకోవాలి, నెక్స్ట్ దాంతోపాటు పూర్ణం కూడా ఏ విధంగా తీసుకోవాలనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఆ 2 సేమ్ సైజులో తీసుకుంటే పూర్ణం అనేది బయటికి రాదండి. అన్ని బొబ్బట్లని కూడా 1 బై 1 చేసుకుంటూ వాటిని ఇలాగా నెయ్యి వేసి వాటిని కుక్ చేసుకుంటూ ఒక పక్కన మనం ఒక ప్లేట్లోకి తీసుకోవచ్చండి. తీసుకుని సర్వ్ చేసుకోవటమే. ఇవి టేస్ట్కి చాలా బాగుంటాయండి. నెక్స్ట్ హెల్దీ కూడా. సాధారణంగా మనకి మైదా పిండితోటే చేస్తారు ఎక్కడ చూసినా, కానీ గోధుమ పిండితో చేస్తే మనం హెల్దీగా కూడా తీసుకున్నట్టు ఉంటుంది. సో హెల్దీగా అండ్ టేస్టీగా కావాలంటే ఈ విధంగా ఈ పద్ధతిని ఫాలో అవుతూ చేసుకోవచ్చండి. అయితే ఈ బొబ్బట్లు 10 నుంచి 15 రోజుల వరకు కూడా మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు నెయ్యితో వేడి చేసుకుని తినొచ్చండి.
బొబ్బట్లని ఈజీగా, చక్కగా, రుచిగా, ఆరోగ్యంగా చేసుకోవాలంటే తప్పకుండా మీరు కూడా ఇదే విధంగా ఫాలో అయ్యి చేసేసుకోండి. చాలా 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 టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి చేసినట్లయితే మీరు ఖచ్చితంగా ఇదే పద్ధతిని ఫాలో అవుతూ చేస్తారు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం, వ్లాగ్స్ కోసం మనీ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.